$850 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు అమెరికా వాడి డిఫెన్స్ రంగం ఎంత 850 బిలియన్ అండి, మిలియన్ కాదు బిలియన్. అంటే మీకు ఎంత పెద్ద దేశము, అక్కడ ఎలాంటి ఆయుధాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆయుధాలను సరఫరా చేసే సంస్థలు. సో ఇలా చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తికి ఈ అవేర్నెస్సే లేదు. అంటే అమెరికా యొక్క డిఫెన్స్ మార్కెట్ ఎంత పెద్దది అన్న ఆలోచన అతనికి లేదు. దాంతో ఇవాళ మీకు ఈ మిలిటరీ కాంప్లెక్స్ ఉంటుంది చూసారా, లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్ బస్ ఇలాంటి సంస్థలు, దిగ్గజ సంస్థలు, వీళ్ళే అమెరికాను నడిపిస్తూ ఉంటారు. సో వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ రెస్ట్ ఇన్ పీస్, నీ చావు నువ్వు చావరా, మాకు ఏం కావాలో అది మేము చేసుకుంటాము, నీతో మాకు కుదరడం లేదు అంటే ఇది అమెరికా ప్రజల మనోభావన అండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఒక దేశం మీద మీరు ఎక్కువ టారిఫ్ విధిస్తారో ఆ దేశం యొక్క సరుకులు మీకు ఎక్కువ ధర పెట్టే మీరు కొనాల్సిన పరిస్థితి. అమెరికా ప్రజలకు ఇదే శిక్ష. సో ఈ పరిస్థితిలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు నువ్వు అనవసరంగా ఇలా ఇంతమందితో గొడవ పడుతున్నావు. ఇక రష్యా వాళ్ళైతే ఏకంగా మీకు న్యూక్లియర్ ట్రీటీని కూడా క్యాన్సిల్ చేశారు. ఇది ఎంత పెద్ద విషయం. రేపేమైనా జరిగితే 5500 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక నగరాన్ని రష్యా టార్గెట్ చేస్తే ఒక హైపర్సానిక్ మిజైల్ని వాడితే వీళ్ళు ఆపగలరా? సో ఆ నగరంలో ఎంతమంది ప్రజలు నివసిస్తూ ఉంటారు, ఎలాంటి ఆస్తులు, మీకు ఎంతంత పెద్ద కట్టడాలు, ఇవన్నీ ఏమైపోతాయి? ఆలోచన లేదు. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇంకొక వర్గం చెప్తున్నాను కదా, డిఫెన్స్ వర్గం. ఈ డొనాల్డ్ ట్రంప్ని పక్కన పెట్టండి, భారత్ లేని ఒక డిఫెన్స్ రంగాన్ని ఇవాళ అమెరికా ఊహించలేకపోతుంది. ఇదే వాస్తవం, నమ్మరు కానీ ఇదే వాస్తవం. అంటే జో బైడెన్ కాలం నుంచి కూడా చైనాను పక్కన పెట్టాలి, భారత్తో మంచి డిఫెన్స్ ఒప్పందాలు కావాలి అని చెప్పి వీళ్ళందరూ భావించారు. సో మీకు దానికి తగినట్టుగానే వీళ్ళ కార్యాచరణ అనేది ఉండింది. సో ఇప్పుడు ట్రంప్ రావడం ఇంత లోతుగా ఆలోచించలేకపోతున్నారు. అంటే పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు అనేది ఇతనికి అర్థం కావడం లేదు. తనని ఎవరైనా టార్గెట్ చేస్తే జయశంకర్ గారు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధము అంటే వెంటనే భారత్ మీద టారిఫ్స్ అంటాడు. జయశంకర్ గారు ఆయన ఒపీనియన్ చెప్పొచ్చు, నువ్వు ఆయన టార్గెట్ చేయొచ్చు, కానీ ఒక దేశాన్నే టార్గెట్ చేసి, అది ఇంత పెద్ద ఎకానమీ. ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, ఇండో అమెరికా రెసిప్రొకేల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్. చూడండి, రెసిప్రొకేల్ అంటే ఏంటండి, నువ్వు నాకు ఎంత ఇస్తావు, నేను నీకు ఎంత ఇస్తాను, రెసిప్రొకేట్ చేద్దాము అంటే భారత్ అమెరికాకు ఎన్ని ఆయుధాలు అమ్మినా వాళ్ళు కొనుక్కుంటారు. అట్ ది సేమ్ టైం ఆ వాల్యూ, ఇప్పుడు ఒక 50 కోట్ల రూపాయలకి మనం అమెరికా వాడికి కొన్ని ఆయుధాలు ఇచ్చామండి. ఇది నట్లు బోల్ట్లు అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఈ ఫ్యూజిలేజ్ అని అంటున్నారు చూసారా, అంటే ఒక హెలికాప్టర్ యొక్క మీకు ఆ బాడీ షేప్, దీనిని తయారు చేయడం, మీకు ఇంజిన్లు, ఆప్టికల్ సిస్టమ్, అలాగే ఎలక్ట్రానిక్ వార్, ఇదంతా వేరు, ఆ బాడీ తయారు చేయడం. సో ఈ ఒప్పందము వాళ్ళు మనతో కుదుర్చుకున్నారు, ఆల్రెడీ కుదుర్చుకున్నారు. మీకు 2025 ఫిబ్రవరి నెల టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అపాచీ అనబడే అటాక్ హెలికాప్టర్స్ మన వద్ద కూడా ఉన్నాయి, మన అమెరికా వాడి దగ్గర కొన్నాము. ఈ అపాచీ హెలికాప్టర్స్కి కావలసిన ఈ ఫ్యూజిలేజ్ని మనము తయారు చేసి బోయింగ్ సంస్థకి ఇచ్చాం. సో ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ ఇదంతా తెలుసుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని పర్సనల్గా తీసుకొని డొనాల్డ్ ట్రంప్ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశాడు. సో ఇక్కడ ఏమైంది, రెసిప్రొకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్. సో అలాగే ఇప్పుడు మనము వాళ్ళకి ఎన్ని ఆయుధాలు ఇచ్చామో వాళ్ళు కూడా మనకి ఇస్తారు. ఇందులో మధ్యలో ఉండే డిప్లొమసీ అనండి, అలాగే మీకు ఈ లావాదేవీలు, చాలామందిని మీరు అధికారులను కలవడము, సో వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు మళ్ళీ ఇంకొక లెవెల్, ఇవన్నీ ఏముండవు. డైరెక్ట్ ఇప్పుడు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో బోయింగ్ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య ఈ డీలింగ్స్ ఉంటాయి. ఏ ట్రంపో, మోదీయో, అజితో, నథింగ్, ఎవ్వరికి దీని మీద మీకు ఎటువంటి అధికారము ఉండదు. అలాంటి ఒక అగ్రిమెంటును ఇవాళ భారత్, అమెరికా వెయ్యబోతున్నారు. అంటే మన క్యాబినెట్లో దీనికి సంబంధించిన అప్రూవల్ రావాలి.
ఈ టైంలో ఇన్ని గొడవలు పెట్టుకొని మీకు ఒక అతిపెద్ద మార్కెట్ను అమెరికా పోగొట్టుకుంటుంది. ఇప్పుడు 25% ట్యాక్స్ అని అన్నాడండి. అనిన వెంటనే మనం ఏం చేసాం, విత్ ఇన్ అవర్స్ ఈ F-35 డీల్ అనే దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము. డైరెక్ట్గా 1,00,000 కోట్ల రూపాయలు అమెరికాకు నష్టం. కానీ ఇదేమీ కూడా ట్రంప్కి పట్టడం లేదు. కాబట్టి ఇవాళ డిఫెన్స్ రంగం ఏం ఆలోచిస్తుంది, ముఖ్యంగా మీకు బోయింగ్, ఎయిర్ బస్, అలాగే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు టాటా వాళ్ళతో కలిసి ఇక్కడ భారత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడదామని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు, చైనాను పక్కన పెట్టాలి. ప్రతిదానికి ఒకప్పుడు చైనా మీద ఆధారపడ్డాము, ఇవాళ మాకు చైనా వద్దు. కాబట్టి ప్రతి ఒక్క యూనిట్ కూడా భారత్లోకే. ఇన్వెస్ట్మెంట్ తక్కువ, మ్యాన్ పవర్ ఉంది, మీకు లైసెన్సింగ్ అనేది చాలా సింగిల్ విండో సిస్టంలో చేసేస్తున్నారు. అలాగే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మనకు చాలా ప్రయోజనం, చాలా రకాలుగా వీళ్ళతో మనకు బాగుంది. మేక్ ఇన్ ఇండియా ఎజెండా అనేది వర్కౌట్ అవుతుంది అని ప్రతి ఒక్క అమెరికా కంపెనీ అనుకుంది. డిఫెన్స్కి సంబంధించి భారత్లో బెంగుళూరు లాంటి మీకు నగరాలలో ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇవి ప్లాన్. సడన్గా వచ్చాడు, అడ్డదిడ్డంగా మాట్లాడాడు, పిచ్చి పాలసీస్, ఏదో టారిఫ్ వార్ మనతో చేస్తున్నట్టు. ఇప్పటి వరకు బ్రిక్స్ అన్నవాడు డైరెక్ట్గా మనల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇవన్నీ కూడా మీకు ఏమయ్యాయి, పక్కకు వెళ్ళిపోయాయి. కానీ ఇవాళ అమెరికా అధికారులు, ముఖ్యంగా పెంటగాన్ అధికారులు ఏం మాట్లాడుతున్నారు, ఇన్నేళ్ల తరబడి మనం ప్లాన్ చేశాము కదా, నెగోషియేట్ చేశాము కదా, మరి ఇప్పుడు దీన్ని మనం కొనసాగిద్దాము. ట్రంప్ని పక్కన పెట్టండి, ఇతని పాలసీస్ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, మనము మన డిఫెన్స్ రంగాన్ని మెరుగుపరుచుకుందాము అని వీళ్ళ అధికారులు ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఇలాంటి ఒక అతిపెద్ద, చెప్తున్నాను కదా, 850 బిలియన్ అమెరికన్ డాలర్స్ మార్కెట్. మోరోవర్ మీరు నమ్మరు ఫ్రెండ్స్, మీకు అమెరికా ఇలాంటి ఒక సదుపాయాన్ని ఇంకొక దేశానికి కలిగించడం అంటే మనము 29th కంట్రీ అండి అమెరికాతో ఇలాంటి ఒప్పందంలోకి వెళ్ళడము. ఇక ఆసియా ఖండంలో ఒక్క జపాన్ మాత్రమే అమెరికాతో ఇలాంటి ఒప్పందాన్ని కలిగి ఉంది. అంటే మీరు డిఫెన్స్ ఐటమ్స్ని అమ్మడము మొదలు పెడితే మీకు బోల్డ్ అని లాభాలు, వాళ్ళకి లాభాలే, మనకి ఇంకా ఎక్కువ లాభాలు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, V-BAT అనబడే డ్రోన్స్ ఉన్నాయి. సో ఈ V-BAT డ్రోన్స్ ఇవాళ అమెరికా వాళ్ళు ఏమంటున్నారు, భారత్లోనే తయారు చేద్దాము, తరువాత ప్రపంచ స్థాయిలో మనం ఎక్స్పోర్ట్స్ చేసుకుందాము. మోరోవర్ MQ-9 అనబడే మీకు డ్రోన్స్ ఉన్నాయి చూసారా, మనము కొనాలని అనుకున్నాము. ఈ MQ-9B డ్రోన్స్, వీటికి సంబంధించిన కాంపోనెంట్స్ 30% భారత్లోనే తయారు అవ్వడం అంటే ఎంత పెద్ద విషయం చూడండి. ప్రపంచంలో MQ-9 ప్రిడేటర్ డ్రోన్స్ అనేవి టాప్ క్లాస్. వాటికి సంబంధించిన పరికరాలు, కాంపోనెంట్స్ మనము మన దేశంలోనే తయారు చేసి ఈ డ్రోన్స్లో ఫిట్ చేస్తున్నాము, డిప్లాయ్ చేస్తున్నాము. అంటే రేపు ప్రిడేటర్ డ్రోన్లు భారత్లోనే మేము తయారు చేయబోతున్నామని వాళ్ళ డిఫెన్స్ రంగం వాళ్ళు చెప్తారు. అంటే మన మీద ఎంత హోప్స్ ఉన్నాయి. కానీ ట్రంప్ లాంటి వాడు రావడంతో ఇదంతా కూడా ఏమిటి, మీకు డే డ్రీమ్లా అయిపోయింది. వాళ్ళు ఏదో పెద్ద లెవెల్లో లాభాల బాటలో ఉంటారు అనుకుంటే ఇవాళ వాళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితి. దాంతో ట్రంప్ని పక్కన పెట్టు, మనము ఏం చెయ్యాలో అది చేద్దాము అని చెప్పి అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ రంగము, పెద్ద దిగ్గజ సంస్థలు వీళ్ళందరూ మనతో ఇలాంటి ఒక ఒప్పందాన్ని వేసుకోవడము భారత్ స్వాగతిస్తుంది. ఖచ్చితంగా మేము ఇక్కడ ఉంటాము, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద చేసి పెడతామని మనము ఈ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టడానికి సిద్ధపడిపోయాము. మరి ఇంత పెద్ద మార్కెట్ని మనము క్యాప్చర్ చెయ్యాలి అంటే ఎలాంటి మ్యాన్ పవర్ ఉండాలి, సో ఎలాంటి మనకు సదుపాయాలు మనము మన వాళ్ళకి కలిగించగలగాలి, మన డిఫెన్స్ రంగం యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.